ఇక్కడికి ఎంత టైంలో వెళ్తారు మీరు? 18 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం సార్ నెల్లూరు. సైడ్ ఉండాలి, అడ్డం నిలబడితే కుదరదు. ఇక్కడ పట్టుకోండి. సిగ్గో 108, 104 మీద వైసీపీ దుష్ప్రచారం. సిగ్గో 108, 104 మీద వైసీపీ దుష్ప్రచారం. కానీ మురళి సౌండ్ నేతలు చేస్తున్నటువంటి అసత్య వార్తలు, సిగ్గో ఆస్థాన పత్రికల్లో రాస్తున్నటువంటి అసత్య వార్తలు ఖండించండి, ఖండించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమిపై వేస్తున్న నిందలను ఖండించండి, ఖండించండి. సిగ్గో గత ప్రభుత్వంలో ప్రజారోగ్య డిఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన ఆధ్వర్యంలో వీర మహిళలు జన సైనికులు పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ 108 అత్యవసర సర్వీసులు, అదేవిధంగా 104 సర్వీసులు ఈ ప్రాంగణంలో ఉంటాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితేమి వాళ్ళు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. వాళ్ళు చేసి అవతల వాళ్ళ మీద వేయటమే వాళ్ళ ధ్యేయం. కూటమి ప్రభుత్వంలో నభూతో నభవిష్యత్ అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అనేవండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా సర్వీసులన్నీ అద్భుతంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కూడా 108 సర్వీసులు, వెహికల్స్ అయితే 39 వెహికల్స్ ఉన్నాయి. అడిషనల్గా కూడా ఒక ఏదన్నా రిపేర్ వచ్చినప్పుడు 2 వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 104 సర్వీసులు, అవి కూడా 43 సర్వీసులు ఉన్నాయి. అడిషనల్గా కూడా వాటికి కూడా 2 వెహికల్స్ ఉన్నాయి. ఇంత అద్భుతంగా చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు, గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేసి రాజ్యం వీరభోజ్యం అంట అనుభవించేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం సమంజసంగా లేదు. గతంలో అరవిందో ఫార్మసీ వాళ్ళు చేసి చూశారు కదా వెహికల్స్ ఎట్లున్నాయో వాళ్ళవి. ఈరోజు భవ్య హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళు అద్భుతంగా బండ్లు పెట్టున్నారు. జీపీఎస్ పెట్టి ఒక వ్యక్తి కానీ ఫోన్ చేస్తే, కాల్ చేస్తే 18 నిమిషాల్లో చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ బండ్లకన్నిటికీ కూడా జీపీఎస్ పెట్టున్నారు. అద్భుతంగా వర్కర్స్ని కూడా విచారించడం జరిగింది. ముఖ్యంగా కూడా వాళ్ళ జీతాలు అయితేనేమండి, స్టాఫ్ అయితే కూడా వాళ్ళు మాకు జీతాలు సరైన సమయానికి వస్తున్నాయి, ఇక్కడ రిక్రూట్మెంట్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ అద్భుతంగా చేస్తున్నాం మేము అని చెప్తుంటే వైఎస్ఆర్ నాయకులు ఈరోజు బురద చల్లటం అన్యాయంగా ఉంది. ఇదే కాదు, ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. మీరు చేసినంతా గత పాలకులంతా ఏంది చెప్పండి? మీరు చేసిందంతా అవినీతి. మీ అవినీతి వల్లే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా చేస్తున్నారు. ఈ 18 నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టించి అద్భుతంగా
పేరు పరిస్థితులు రాష్ట్రానికి వచ్చేటట్టు ఈరోజు ప్రపంచంలో కూడా ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు రావాలన్నా కానీ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చేస్తున్నారు అనే పరిస్థితి ఉంటే మీరు ఈ విధంగా బురద చల్లడం వైఎస్ఆర్ నాయకులకి మంచి పద్ధతి కాదు. ఖబర్దార్ వైఎస్ఆర్ నాయకులకు చెప్తున్నాం, ఇలాంటి మంచి ధర్మం రక్షిత ధర్మాన్ని మనం కాపాడు, ధర్మం మనల్ని కాపాడుద్ది. మీరు అవినీతి చేస్తూ మళ్ళీ ఎదురు వాళ్ళ మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఖబర్దార్. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేవలం అంబులెన్స్ చూడడానికి రాలేదు. మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక రంగం ఏ విధంగా పనిచేయడానికి ఉందో అనేది చూడడానికి వచ్చాము. ఈరోజున వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తుంటే మరుగుడు పడిపోయిన శిథిలావస్థకు చెందిన 108, 104లు చూపించి మాకు నీతులు చెప్తున్నారు. ఇది ఎలా ఉందిరా అంటే పిశాచాలు పురాణాలు వల్లించినట్టుంది. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మీరు చేయని అవినీతి లేదు. ఏమాత్రం మెయింటెనెన్స్ తెలియని, హెల్త్ కేర్ గురించి తెలియని అరబిందో అనే అస్మదీయ కంపెనీకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వడం మర్చిపోయారా? అదేవిధంగా ఈ రోజున ఫోర్సోతో ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటే మరొకరితో నిధులు మళ్లించి మీరు ఒప్పందం చేసుకోవడం మర్చిపోయారా? అంబులెన్స్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆకలో రామచంద్రాన్ని వీధిని పెట్టడం మర్చిపోయారా? అదేవిధంగా టైర్లు, ఇంజన్లకి, ఎక్విప్మెంట్స్కి మీరు సరిగా నిధులు కేటాయించక 108, 104 సర్వీసుల్ని నిలిపివేయడం మర్చిపోయారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను. మీరు గాలికి వదిలేసిన 108, 104 వ్యవస్థని కేవలం 18 నెలల కాలంలో ఆధునీకరించడం జరిగింది. ఎక్కడ కూడా గోల్డెన్ అవర్స్ లోపల మనం పేషెంట్ని హాస్పిటల్కి మళ్లించే పరిస్థితి అయితే 95% పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరోగ్య సేవలు అందించడంలో అంబులెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం ఎంత సఫలీకృతమైనది అనేది ఈ గోల్డెన్ అవర్స్లో 95% చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా 39 మండలాలు ఉంటే 39 మండలాల్లో కూడా ఒక అంబులెన్సు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంది. ఒకవేళ దాన్ని ఏదైనా అటు ఇటుగా ఉంటే మరో 2 స్టెప్నీగా ఉన్నాయి, వాటిని వాడుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున హెల్త్ రికార్డు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పరిస్థితి కూడా ఉంది. 47 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్న 104 ఆరోగ్య రథం పేరుతో రెడీగా ఉంది. ఇన్ని సేవలు అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు దెప్పిపడడం, మీ కూలీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో చూపించడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా మీ పరిస్థితి ఏంది, ఏదైనా అవకాశాన్ని తీసుకొని డబ్బులు దండుకోవడమే ప్రమాదాలుగా మీరు ముందుకు నడిచారనే పరిస్థితి రాష్ట్రం మర్చిపోలేదు. ఆకలి కేకలు, ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిరేసిన పరిస్థితి కూడా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యాంధ్రప్రదేశ్గా పేరు గావించబడుతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సేవల్ని ముందడుగు వేసి సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలు అందిస్తూ ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి రాష్ట్రంలో ముందుకు నడుస్తుందని కూడా తెలియజేస్తున్నాను. లేనిపోని మాటలు చెప్తూ మీ పైన వచ్చిన అభియోగాల్ని కప్పిపుచ్చుకునేందుకు పాత శిథిలావస్థకు చెందిన 108, 104ని మీరు ముందుకు తీసుకొచ్చి అదేదో మేము మూలన పడేసినట్టు చూస్తున్నాం. ఇంతకు మించి దరిద్రం మరొకటి లేదు. 108 అంబులెన్స్ సేవల విషయంలో గత వైఎస్ఆర్సీపీ కొత్త వాటిని ఎంత దుర్వినియోగపరిచింది, ఎంత మూలన పడేసిందో ఇవంతా ప్రజలు చూసే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా, ప్రజలకు మౌలిక వసతులు సమకూర్చే విధంగా ముందడుగులో ఉందని మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మాటలు మాట్లాడడానికి మీరు సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. కుయ్యో అని చెప్పి రోడ్లో తిరుగుతాయన్న మీ నాన్నగారు చెప్పిన ఈ అంబులెన్స్లు కుయ్యో మొర్రో అనే రోగి బాధపడినా కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. కనుమరుగైపోయిన వ్యవస్థని కేవలం 18 నెలల కాలంలో, మామూలుగా అయితే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించడానికి, జీతాలు సవ్యంగా ఇచ్చి ఎక్విప్మెంట్స్గా బాగు చేయడానికి 5 సంవత్సరాల వ్యవధి పట్టే పరిస్థితి ఉంది. కేవలం 18 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలందరూ మెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు కనీస మౌలిక వసతులను అందిస్తూ ప్రజలకు అందరికీ మన్ననలు పొందిన ప్రజా పరిపాలన సాగిస్తున్నారని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. కింద నలుపు తనకు తెలియదు అన్నట్టు ఈరోజు
గత ప్రభుత్వంలో ప్రజారోగ్యాన్ని ఏ విధంగా గాలికి వదిలేశారో ఆ విషయాల్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పైన ఏదో ఒకటి బురద చల్లాలి, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి చందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్క్రిప్ట్ని అమలు చేసే దాంట్లో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. ఏదైతే వారి ఆస్థాన పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వారి అబద్ధాలకు, అసత్యాలకు, కుట్రలకు అది మానస పుత్రిక. ఆ పత్రికలో ఏ ఫోటోలు ఇందాక మీడియా మిత్రులందరూ కూడా జనరల్ షాట్లు తీశారు. గత 10 ఏళ్లుగా 5 లక్షల పైబడి తిరిగి ఈరోజు వాటిని ఉపయోగించడానికి వీలు కానటువంటి వాటిని మూలన పడేసి ఉంటే అవి ఇప్పుడే కాదు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మూలన పడి ఉన్నాయి. వాటిని రిపేర్ చేయడానికి వీలు కానటువంటి మూలన పడేటువంటి వాటిని రోడ్లపైన గాలికి వదిలేసి గత 5 ఏళ్ళు వెళ్ళదీసి కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేసి అంబులెన్సులకి స్టిక్కర్లు వేసి రోడ్లపైన ర్యాలీలు చేసి ఆర్భాటాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటి నిర్వహణలో మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని వ్యవహరించింది. ఈరోజు కొత్త కంపెనీలకు వాటి నిర్వహణ అప్పచెప్పారు. ఈరోజు భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు సమర్థవంతంగా వాటిని నిర్వర్తిస్తూ ఈరోజు మీరు వారి డ్రైవర్ని కానీ వారి ఎంప్లాయీస్ కానీ మీరు ఒకసారి చూస్తే ఎంతో హుందాగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక పొలైట్ మేనర్లో వాళ్ళు ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఇమీడియట్గా స్పందించడమే కాదు, 15 నిమిషాల్లోపే వారు రోగుల దగ్గరికి చేరుకొని వారి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి ఈరోజు 108 వాహనాలు ఉన్నాయి. ఈరోజు నెల్లూరు జిల్లాలో 38 మండలాలుంటే వారికి సరిపడా వాహనాలతో పాటు అదనంగా 41 వాహనాలు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఆ 41 వాహనాలు కూడా ప్రజాసేవలో ఉన్నాయి. కేవలం ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పైన బురద జల్లాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, నిన్న విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి గత ప్రభుత్వంలో ఏ రోజు ఆసుపత్రులు పట్టించుకున్నటువంటి దాఖలా లేనటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వీళ్ళ యొక్క దుష్ప్రచారాలు నమ్మి ఎవరైనా నిజంగా అవసరంలో ఉన్నటువంటి రోగులు అంబులెన్స్ సర్వీసెస్ లేవన్నటువంటి అపోహ ఎవరు కూడా పెట్టుకోవద్దు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేటువంటి ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఎవరైనా కానీ ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తే ప్రజల్ని గందరగోళ పరిస్థితికి కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళ ఆరోగ్యంతో కానీ ఆటలాడేటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రభుత్వం తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఎటువంటి గందరగోళాలకి, ఎటువంటి అసత్య ప్రచారాలకి ప్రజలు గురి కావద్దు. ఎవరైనా మీకు చెప్తే ఇదిగో చూపించండి ఇక్కడ అంబులెన్స్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయో, ఎంత కండిషన్లో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తున్నాయో, జీపీఎస్ విధానంతో ఈరోజు కండిషన్లో వాహనాలు సకాలంలో జీతాలు ఉద్యోగులకు చెల్లించినప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహంగా విధి నిర్వహణలో ఉంటారు. అది ఈరోజు సాకారం అవుతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి దాన్ని ఇష్యూ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్ ఉన్నాయి. ఈరోజు చిన్న పిల్లలకి పాము కాటుకు గురైనటువంటి వాళ్ళకి, రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి వారికి ప్రతి దగ్గర కూడా సేవలు సకాలంలో అందుతూ ఉన్నాయి. ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ విధానాలను అవలంబిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పడానికి మాత్రమే ఈ యొక్క మీడియా సమావేశాన్ని అంబులెన్స్లు ఎక్కడున్నాయో అక్కడే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సద్విమర్శలు చేయండి, ప్రభుత్వం స్వీకరిస్తుంది. ప్రజా పరిపాలనలో సహకరించండి, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది తప్ప ఇటువంటి అసత్య ప్రచారాలు మాకుంది కదా ఒక పత్రిక, పచ్చ పత్రిక, దాంట్లో ఏమైనా రాస్తాం, ఎల్లో మీడియా వార్తలు రాస్తాం అని చెప్పి చూస్తుంటే మాత్రం కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.